శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 128వ అధ్యాయంలో ఉన్నాం. ఇందులో మనం ఉద్దాలకుడు శ్వేతకేతువు యొక్క సంవాదం, అందులో శ్వేతకేతువు ఒక కొత్త చట్టాన్ని చేయటం అనేటువంటిది నేటి పాఠంలో చెప్పుకుంటున్నాం. స్త్రీలకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టం. వివాహ వ్యవస్థలో ఎలా ఉండేది ఆ చట్టం? అంతకుముందు వివాహాత్ పూర్వం స్త్రీలు స్వేచ్ఛా సంచారణలుగా ఉన్నప్పుడు అది కూడా ఒక ప్రాంతానికి కట్టుబడి ఉన్నటువంటి ఆచారం. అది నిన్న పాఠంలో వ్యాసులు వారే చెప్పారు. ఉత్తర కురు భూములు అంటే రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధంగా స్వేచ్ఛగా విహరించేటువంటి వాళ్ళు, కట్టుబాట్లు ఆచారం వాళ్ళది, అది ధర్మమే అని ఆనాటి కాలంలో ఋషులు కూడా చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని శ్వేతకేతువు ఆనాటి నుండి చట్టాన్ని సవరించడం అనేటువంటిది ఎలా చేశాడు అనేటువంటిది. ఆధునిక కాలంలో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి లా ఎలా అయితే ఉందో, ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థి కానీ వాళ్ళు ఒక లా చట్ట ప్రకారం చెప్తున్నారంటే దాంట్లో ఫలానా చట్టంలో ఒక ఉదాహరణగా చెప్తూ ఒక కేసుకి సంబంధించినటువంటి అంశాలు పూర్వాపరాలన్నీ కూడా చెప్తూ ఫలానా సంవత్సరంలో ఫలానా సందర్భంలో ఇదిగో ఈ కోర్టు ఈ విధంగా చెప్పబడింది, ఈ లా ప్రకారం చెప్పబడింది, ఆనాటి నుండి ఇది వ్యవహరించబడుతున్నది అని వివరంగా చెప్పుకుంటూ వస్తారు. అలాగే ఇప్పుడు మనం వ్యవహరించుకుంటున్నటువంటి లాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పూర్వకాలంలో మహాభారతంలో ఇదిగో ఈనాటి కాలంలో. అంతకుముందు మనం ఒక చట్టం గురించి చెప్పుకున్నాం, ఈ రోజు మనం ఒక చట్టం గురించి చెప్పుకోబోతున్నాం. దానికి ఒక ఉదాహరణ శ్వేతకేతు ఉద్దాలకుడి యొక్క ఉదాహరణ చెప్తూ పాండురాజు కుంతీదేవితో చెప్తున్నాడు ఈ విషయాన్ని, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని. ముందుగా మనం దైవ ప్రార్థన చేసుకుని నేటి అధ్యాయంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాండు మహారాజు కుంతీదేవిని పుత్ర సంతానానికై ప్రయత్నించమని చెప్పడం ముఖ్యమైన ఉద్దేశం. అందులో కుంతీదేవి ఏమన్నా భద్ర అనేటువంటి ఆవిడ యొక్క ఆఖ్యానాన్ని చెప్పి మరణించినటువంటి భర్త శవాన్ని పక్కన పడుకుని సంతానాన్ని 7 సంతానాన్ని కన్నటువంటి ఆఖ్యానాన్ని ఉదహరిస్తే, పాండురాజు ఏమన్నా ఇక్కడ ఉద్దాలకుడు శ్వేతకేతు యొక్క ఆఖ్యానాన్ని ఉదహరిస్తున్నాడు. దాంట్లో నిన్న ఉద్దాలక ఉవాచ అతిథిగా వచ్చినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడితో తన పుత్రుణ్ణి పరిచయం చేస్తూ, ఈ పుత్రుడు ఇదిగో నా భార్య యందు కలిగినటువంటి సంతానం, ఇతడు శ్వేతకేతువు, వేదాంగ పారంగతుడైనటువంటి వాడు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు, లోకజ్ఞుడు, సర్వలోకేశుడు, విస్తృత ఇది సత్యవాఘ్రుని అని చెప్పి తన కుమారుని పరిచయం చేశాడు వచ్చినటువంటి వృద్ధ బ్రాహ్మణుడికి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, బ్రాహ్మణ ఉవాచ. ఆ బ్రాహ్మణుడు తన గురించి చెప్తూ ఇక్కడ వివరంగా, అపుత్రీ భార్యయాచార్ధి వృద్ధోహం మందచాక్షుషః పిత్ర్యాదృణాదనిర్ముక్తః పూర్వమేవాకృత స్త్రియః. నాయన, అపుత్రి అంటే సంతానం లేనటువంటి వాడిని, భార్య యందు సంతానం లేనటువంటి వాడిని భార్యయాచార్ధి, అంతేకాకుండా అపుత్రీ భార్యయాచార్ధి, పుత్రులు లేకపోవడమే కాదు ఈయనకి, భార్యయాచార్ధి, భార్యని అర్థించేటువంటి వాడిని. నాకు భార్య లేదు, ఇంతవరకు సంతానం లేదు, భార్య లేదు. చూస్తేనేమన్నా వృద్ధోహం, వృద్ధుణ్ణి అయిపోయాను. మందచాక్షుష అంటే చూపు కూడా మందగించింది నాకు. మందచ అక్షయ, అక్షి అంటే కళ్ళు, మందచాక్షుష. అంతేకాకుండా మరి పుత్రులు లేకపోతే
మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి 4 రుణాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో 4 రుణాల్లో పితృ రుణం అనేటువంటిది తీర్చుకోలేము. కాబట్టి ఆ విషయమే చెప్తున్నారు. పిత్ర్యాత్ రుణాత్ అనిర్ముక్త, నిర్ముక్త కాదు అనిర్ముక్త. తండ్రి రుణం పితృ రుణం నుండి నేను ఇంకా బయటపడలేదు. మిగతా రుణాల నుంచి బయటపడ్డాను. ఏమిటవంటే దేవరుణం, ఋషి రుణం, మానవ రుణాల నుండి బయటపడ్డాను, కానీ పితృ రుణం నుండి బయటపడలేదు. అనిర్ముక్త పిత్ర్యాదృణాద నిర్ముక్త పూర్వమేవాకృత స్త్రియ. అంతకుముందు చెప్పినటువంటి 3 రుణాలు తీర్చుకున్నాను. దేవరుణ, ఋషి రుణ, మానవ రుణాలు తీర్చుకున్న పితృ రుణాలు తీర్చుకోలేకపోయాను. నాకు భార్య లేదు, సంతానం లేదు. ప్రజారణిస్తు పత్నీతే కులశీల సమన్విత సదృశీ మమ గోత్రేణ వహామ్యేనాం క్షమస్వ మే క్షమస్వ అంటూ ఇక్కడ ఉద్ధాలకుడితో బ్రాహ్మణుడు అంటున్నాడు, క్షమస్వమే ఆయన, ఏమనుకో, మాకు క్షమించు నాయన, నీ భార్య నేను తీసుకువెళ్తాను, నేను సంతానాన్ని కంటాను, నేను ఆ ఒక్క రుణం నుండి కూడా బయటపడతాను. ప్రజారణిస్తు పత్నీతే, తే పత్ని అన్నాడు ఇక్కడ, అంటే నీ పత్నితో, నీ భార్యతో, కులశీల సమన్విత, కులశీల సమన్విత, ఉత్తమ కుల సంజాత అయినటువంటి ఉత్తమ గుణాన్వితమైనటువంటి నీ భార్యతో, ప్రజా అణిస్తూ, ప్రజ అంటే సంతానం, నేను సంతానాన్ని కని ఇదిగో ఈ రుణము నుండి విముక్తున్నవుతానాయన. సదృశీ మమ గోత్రేణ వహామ్యేనా, అది కూడా మమ గోత్రేణ సదృశి అన్నాడు అక్కడ. నా గోత్రంతో సమానమైనటువంటి గోత్రం కలిగినటువంటి ఈవిని నేను తీసుకెళ్తాను. మనం వివాహాల్లో గోత్రాలు కూడా భిన్నమైనటువంటి గోత్రాలు వ్యవహరిస్తూ ఉంటారు. మమ గోత్రేణ సదృశి అన్నారు. నా గోత్రంతో సమానమైనటువంటి ఈవిని, నీ భార్యని నేను తీసుకెళ్తాను. వహామి, వహామి అంటే వివాహం చేసుకుంటాను, నేను తీసుకెళ్తాను, నేను ధరిస్తాను ఈమెను. ఏనాం వహామి, నేను ఈమెను ధరిస్తాను. క్షమస్వమే, నన్ను క్షమించు నాయన ఈ మాట అడుగుతున్నందుకు అని చెప్పి బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు అంత ధైర్యంగా వచ్చి మరీ అడుగుతున్నాడంటే అతిథిగా వచ్చాడు కాబట్టి ఊరుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకోళ్ళు అయితే ఊరుకోరు. కానీ ఇది ఆనాటి ఆచారం అని ముందే చెప్పారు ముందు శ్లోకాలలో. ఆ ప్రాంతంలో ఉత్తర కురు భూములైనటువంటి ఆ రష్యా ప్రాంతాలలో ఉన్నటువంటి ఆచారం ఇది. స్త్రీలు ఇంకా స్వేచ్ఛా సంచారులుగా ఉన్నారు ఆనాటి ప్రాంతంలో. అంటే ధర్మాలు ఇంకా అప్పటికి పూర్తిగా చెయ్యనటువంటి కాలం ఇది. అందువల్ల ఇక్కడ ఆ ఉద్ధాలకుడు ఆయన అడిగినటువంటి ఆ ధర్మవంతమైనటువంటి మాటలకి, అది ధర్మమే అని కూడా చెప్పాడు నిన్న చాలా సందర్భాలలో, అది ధర్మమే, అధర్మమే అని చెప్పారు. బ్రాహ్మణుడు అడిగినటువంటి ఆ మాటలకి సరే అంటం జరిగింది. ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆమె చేపట్టుకుని తీసుకువెళ్ళటం కూడా అవుతున్నది. ఇత్యుక్త్వా మృగశావాక్షీం చీరకృష్ణాజినాంబరా, చీరకృష్ణాజినాంబరా, చీర కృష్ణ అజినాంబరాం, వస్త్రముగా ఈ కృష్ణాజినం ఏదైతే ఉంటుందో, కృష్ణాజినము అంటే మృగ చర్మము. వనవాసంలో జీవించేటువంటి ఋషులు ఋషిపత్నులు ఏ విధంగా అయితే నార వస్త్రములు లేకపోతే మృగ చర్మాలని ధరిస్తూ ఉంటారో, అటువంటి మృగ చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి మృగ శావాక్షీం, ఈ విధంగా పలికినటువంటి ఆయనతో ఈ మృగ శావాక్షి అయినటువంటి కృష్ణాజినము అంటే మనకి మృగ చర్మాన్ని ధరించినటువంటి జింక చర్మము అంటారు. ఆ జింక చర్మాన్ని అంబరంగా వస్త్రంగా ధరించినటువంటి, నారచీరగా ధరించినటువంటి ఆవిడ యస్యాధార స్రస్తగాత్రో మందచక్షుర బుద్ధిమాన్, యస్యాధార, ఆ ముసలి బ్రాహ్మణుడితో బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరింది? భర్త ఆజ్ఞాపించిన తర్వాత. భర్త నువ్వు వెళ్ళు ఇంతో అని చెప్పిన తర్వాత వెళ్తున్నది. ఎట్లాంటి ముసలివాడు అనేటువంటి ఇక్కడ ఈ పాదం చెప్తున్నారు. యష్టి అనే పదానికి అర్థం ఏంటంటే కర్ర. అంత ముసలివాడు, కర్ర పట్టుకుని నడిచేంత వృద్ధుడు. యష్టి ఆధార యహ గచ్చతి సహ యష్ట్యాధార భవతి, అంటే కర్ర ఆధారంగా చేసుకుని నడిచేటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు. యష్ట్యాధార స్రస్తగాత్ర, స్రస్తగాత్ర, శరీరం అంతా ముడుచుకుపోయి నడక సరిగ్గా లేనటువంటి వాడితో, మందచక్షుర్ అబుద్ధిమాన్, మందచక్షు, నేత్రములు సరిగా కనిపించినటువంటి, దృష్టి కూడా సరిగ్గా లేనటువంటి, మందగించినటువంటి దృష్టి కలిగినటువంటి వాడితో అబుద్ధిమాన్, బుద్ధిమంతుడిగా కూడా కనిపించట్ల, కానీ బ్రాహ్మణుడు. స్వవ్యాపారాక్షమాం శ్రేష్టం అచిత్తాం ఆత్మని ద్విజ, ద్విజ అంటే బ్రాహ్మణుడు. స్వవ్యాపారాక్షమం, తన వ్యాపారం ఏదైతే తను
తీర్చుకోవలసినటువంటి రుణం ఉందో ఆ పితృరుణం నుండి తీర్చుకోవడం కోసం ఉత్తమమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి వ్యవహారమే అనుకుని బయలుదేరుతున్నాడు. ఎవరు చెప్పగా శ్వేతకేతో కిలపురా సమక్షం మాతరం పితు. శ్వేతకేతో పితు సమక్షం, ఈ మూడు ఒక పక్కన కలుపుకోవాలి. శ్వేతకేతు యొక్క పితు సమక్షం, తండ్రి సమక్షంలోనే, అంటే ఉద్దాలకుడు, శ్వేతకేతువు తండ్రి అంటే ఉద్దాలకుడు, ఉద్దాలకుడి యొక్క సమక్షంలోనే, ఉద్దాలకుడు పక్కన ఉండగానే ఆ శ్వేతకేతువు యొక్క మాతరం తల్లిని తాను అనుకున్నటువంటి వ్యాపారం కోసం, తాను అనుకున్నటువంటి వ్యాపారము అంటే ఇక్కడ పితృరుణం తీర్చుకునేటువంటి, సంతానాన్ని పొందేటువంటి ఆ పని మీద ఈ శ్వేతకేతువు యొక్క తల్లిని తీసుకువెళ్తున్నాడు తండ్రి ముందే. ఇది చూశాడు శ్వేతకేతువు, ఉద్రేకపడిపోయాడు. అమ్మని తీసుకువెళ్తావా అంటే ఉద్రేకపడి జగ్రాహ బ్రాహ్మణ, జగ్రాహ అంటే గ్రహించడం, చెయ్యి పట్టుకుని అలా గ్రహించి తీసుకువెళ్ళడం, జగ్రాహ అంటే తీసుకువెళ్ళడం. జగ్రాహ బ్రాహ్మణ పాపౌ గచ్చావ ఇది చాబ్రవత్, పాపౌ గచ్చావ ఇది చాబ్రవత్. బ్రాహ్మణుడు అలా తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళేటప్పటికి ఈయన కోపం వచ్చేసింది. ఋషిపుత్రస్తదా కోపం చకార అమర్షితస్తదా. అలా గచ్చావ వెళ్తున్నటువంటి తన తల్లిని అలా చేపట్టుకుని తండ్రి ఎదురుకుండానే ఉండి తీసుకువెళ్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడి మీద ఋషిపుత్రుడు కాస్త, ఋషిపుత్రుడు అంటే శ్వేతకేతు, ఆ శ్వేతకేతు ఋషిపుత్రస్తదా కోపం చకార అమర్షితస్తదా, విపరీతమైనటువంటి ఉక్రోషంతో, క్రోధంతో మాతరం తాం తథా దృష్ట్వా నీయమానాం బలాదివ తపసా దీప్తవీర్యో హి శ్వేతకేతుర్నచక్షమే. ఓ పక్కన తండ్రి సహిస్తూనే ఉన్నాడు, ఆ ముసలివాడు తీసుకువెళ్తుంటే తన భార్యను తీసుకువెళ్తున్నాడు, తండ్రి క్షమించి ఊరుకుంటున్నాడు. కానీ తపసా దీప్తవీర్యో హి శ్వేతకేతుర్నచక్షమే, చక్షమే అంటే క్షమించడం, నచక్షమే క్షమించలేకపోయాడు ఆ వ్యవహారాన్ని. మాతరం తథా దృష్ట్వా, అలా వెళ్ళిపోతున్నటువంటి తల్లిని చూసి, దృష్ట్వా చూసి, ఎవరు తీసుకువెళ్తున్నారు? నియమానాం బలాదివ, బలవంతంగా తీసుకువెళ్తున్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి. ఆవిడేమన్నా పతివ్రత ధర్మచారిణి, కానీ భర్త ఆజ్ఞాపించాడు, భర్త ఆదేశించాడు. భర్త ఆదేశానుసారం అలా చేయబట్టుకుని ఆ ముసలి బ్రాహ్మణుడు తీసుకువెళ్ళిపోతుంటే, అలా వెళ్ళిపోతున్నటువంటి, బలవంతంగా చేయబట్టుకుని తీసుకెళ్తున్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి తపసా దీప్తవీర్య, తపస్సుతో ఉగ్రమైనటువంటి దీప్త తేజస్సు కలిగినటువంటి ఆ శ్వేతకేతువు మాత్రం నచక్షమి, సహించలేకపోయాడు, భరించలేకపోయాడు ఆ సన్నివేశాన్ని. సంగృహ్య మాతరం హస్తే, వెంటనే ఈయన కూడా పట్టుకున్నాడు చెయ్యి, అమ్మా వెళ్ళమాకమ్మా అంటూ పట్టేసుకున్నాడు శ్వేతకేతువు తను. సంగృహ్య మాతరం హస్తే, హస్తే మాతరం హస్తే అంటే తల్లి యొక్క చేయి పట్టుకున్నాడు. శ్వేతకేతురభాషత, వెళ్తున్నటువంటి తల్లిని చేయబట్టుకుని శ్వేతకేతువు మాట్లాడుతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆగాగు వెళ్ళమాకు, తీసుకెళ్ళమాకంటూ ఆపుతున్నాడు. దుర్బ్రాహ్మణ, బ్రాహ్మణ అని సంబోధన కాదు ఇక్కడ, బ్రహ్మన్ అని సంబోధన కాదు, మహానుభావాన్ని సంబోధన కాదు, దుర్బ్రాహ్మణ, ఓరి దుష్ట బ్రాహ్మణుడ. దుర్బ్రాహ్మణ విముంచత్వాం, విముంచత్వం మాతరం మే పతివ్రతాం, మే పతివ్రతం, పతివ్రతాం మాతరం, పతివ్రత అయినటువంటి నా తల్లిని విముంచ త్వం, త్వం విముంచ, నువ్వు వదిలిపెట్టి, ముందు ముందు వదిలిపెట్టి, ఆవిడ చెయ్యి వదిలిపెట్టేసి. దుర్బ్రాహ్మణుడు అని చెప్పి, అతిథి మర్యాదగా వచ్చావు, ఏదో మంచి మాటలు చెప్పాము, చిన్నటువంటి ఉపచారాలన్నీ చేయించుకున్నావు, పైగా మా అమ్మని తీసుకెళ్తావు, విముంచ, ముంచ అంటే విడిచిపెట్టడం, విముంచ వదిలిపెడతావు లేదా అంటూ పతివ్రతాం మే మాతరం, పతివ్రతా ధర్మాలని నిరాటంకంగా నిర్విశంకతో అనుసరించేటువంటి ఆ తల్లిని నువ్వు విడిచిపెడతావా లేదా చెయ్యి అంటూ తల్లి చేయి పట్టుకున్నాడు ముందు. నా తండ్రి ఓ పక్కన ఎట్లాంటి వాడు, అంత తేజస్శాలి అయినటువంటి వాడు, తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడు, నిన్ను శపించడానికి కూడా అర్హత కలిగినటువంటి నా తండ్రి అలా క్షమించి ఊరుకున్నాడు, కానీ నేను ఊరుకోను అంటే మొదలుపెట్టాడు. స్వయం పితామే బ్రహ్మర్షి క్షమావాన్ బ్రహ్మవిత్తమ, మే పిత, నా తండ్రి స్వయంగా బ్రహ్మర్షి, ఆయన అంత తపశ్శక్తి సంపన్నుడు. క్షమావాన్, క్షమాగుణం కలిగినటువంటి వాడు. బ్రహ్మవిత్తమ, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. బ్రహ్మవిత్తమ, శ్రేష్టమైనటువంటి వాడు. అందరిలో బ్రాహ్మణులకు అందరిలో కల్లా బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు నా తండ్రి. క్షమావాన్, అట్లాంటి నా తండ్రి శాపానుగ్రహయో శక్త,
నిన్ను ఇప్పటికిప్పుడు శపించడానికి కూడా శక్తి కలిగినటువంటి వాడు, అంతటి శక్తి కలిగినటువంటి వాడు. శాపానుగ్రహయో శక్త తూష్ణీం భూతో మహావ్రత. ఆయన మహావ్రతంలో ఉన్నాడు, ధర్మవ్రతంలో ఉన్నాడు, ధర్మాన్ని ఆచరించాలనే మహావ్రతంలో ఉన్నాడు. కాబట్టి తూష్ణీం భూత, మౌనంగా ఉన్నాడు, అంగీకరించాడయ్యా. నువ్వు ఆవిడ తీసుకెళ్ళిపోతావా? నేనున్నాను ఇక్కడ, నేను అంగీకరించట్లేదు. తస్య పత్నీదమోపేత మమ మాత విశేషత పతివ్రతాం తపోవృద్ధాం స్వాధ్యాచారైరలంకృతాం. నా తండ్రి అలాంటి వాడు, ఇక నా తల్లి అంటావా? మమ మాత, నా తల్లి, నువ్వు తీసుకెళ్తున్నటువంటి నా తల్లి విశేషత, అనేకమైనటువంటి విశేషమైన గుణాలు కలిగినటువంటిది. తస్య పత్ని పైన చెప్పాను కదా మా నాన్నగారు ఎట్లాంటి వారు. అటువంటి మహానుభావుని యొక్క తస్య పత్ని, భార్య అయినటువంటి నా తల్లి అయినటువంటి విశేషంగా దమోపేత, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, దమ ఉపేత ఇంద్రియ నిగ్రహంతో కూడుకుని ఉన్నటువంటి నా తల్లిని పతివ్రతాం తపోవృద్ధాం, పతివ్రత అయినటువంటి నా తల్లిని, తపోవృద్ధురాలైనటువంటి నా తల్లిని. వృద్ధురాలు అంటే కేవలం వయసులో వృద్ధత్వం కాదు, ఇక్కడ జ్ఞానంలో వృద్ధులు కొంతమంది ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం, వాళ్ళకి ఆయుష్ చిన్నపిల్లవాడే, వారి బుద్ధిలో బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అట్లాంటి వాడిని జ్ఞాన వృద్ధులు అంటారు. కేవలం వయసు వస్తేనే వృద్ధులు కాదు, జ్ఞానంలో తల పండిపోయినటువంటి వాడు ఎవరైనా సరే జ్ఞాన వృద్ధులే. మరి ఇక్కడ ఈ శ్వేతకేతు తన తల్లిని ఎలా సంబోధించాడు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. తపో వృద్ధ, తపస్సులో వృద్ధురాలు ఆవిడ, వయసులో కాదు ఆవిడ. వయసులో చిన్న ఆవిడే, కౌమార దశ, కానీ తపస్సులో అద్భుతమైనటువంటి తపశక్తి సంపన్నురాలైనటువంటి ఆవిడ నిన్ను శపించను కూడా శపించగలదు, కానీ మౌనంగా ఉంది. భర్త ఆజ్ఞ లేదు కాబట్టి, భర్త అనుజ్ఞ ఇచ్చాడు కాబట్టి వెళ్తుంది. పతివ్రతాం తపోవృద్ధాం సాధ్వాచారైరలంకృతాం. సాధు ప్లస్ ఆచారై, సాధు ఆచారై, చక్కటి ఆచారాలతో, సాంప్రదాయాలతో, సంస్కృతితో అలంకరించబడినటువంటి నా తండ్రి నువ్వు తీసుకెళ్తున్నావు. అప్రమాదేన తే బ్రహ్మన్ మాతృభూతాం విముంచవై. కాబట్టి అప్రమాదైన తే బ్రహ్మ, ఏమరపాటుతో, తొందరపాటుగా నువ్వు తీసుకువెళ్తున్నావు నా తల్లిని. ముహుర్ముహు, మాటి మాటికి అలా. ఇక్కడ బ్రహ్మన్ అనేది సంబోధన వాచకం. ఓ బ్రాహ్మణుడా, మాతృభూతాం విముంచవై, నీకు తల్లితో సమానమైనటువంటి ఆవిడ, అంత పతివ్రత. కాబట్టి విముంచవై, ఆవిడని వదిలిపెడతావా లేదా? ముందు వదిలిపెట్టు, చేయవద్దు అంటూ ఏవముక్త్వాతు యాచంతం విముంచేతి ముహుర్ముహు. ముహుర్ముహు అంటే మాటి మాటికి వదిలిపెట్టు. విముంచేతి యాచంతం, వదిలిపెట్టమని యాచిస్తున్నటువంటి ఆ పిల్లవాడితో, శ్వేతకేతువుతో, ప్రత్యవోచత్ విజోరాజన్ న ప్రగల్భమిదం వచః. వెంటనే ప్రగల్భమైనటువంటి వచనాలతో, గంభీరమైనటువంటి వచనాలతో బ్రాహ్మణుడు చెప్తున్నాడు, తిరిగి సమాధానమిస్తున్నాడు. బ్రాహ్మణ ఉవాచ, బ్రాహ్మణుడు, అయ్యా నువ్వు కంగారు పడ మాకు, నేను కేవలం సంతానం కోసం తీసుకువెళ్తున్నాను, ఒక్క కుమారుని పొందిన తర్వాత ఇచ్చేస్తాను ఈ తల్లిని. అపత్యార్థి శ్వేతకేతో, ఓ శ్వేతకేతో, సంబోధన వాచకం. అయ్యా శ్వేతకేతు, అపత్యం అంటే సంతానం, సంతానార్థి, సంతానము కొరకు, సంతానము కోరుకున్న వాడినే తీసుకువెళ్తున్నాను నీ తల్లిని. అపత్యార్థి శ్వేతకేతో వృద్ధోహం మందచాక్షుషః పితాతే రుణ నిర్ముక్తః త్వయా పుత్రేణ కాశ్యప. నీ తండ్రి ఏమన్నా రుణవిముక్తుడైపోయాడు నిన్ను కనటం ద్వారా. పితాతే, నీ తండ్రి, రుణ నిర్ముక్తః, రుణం నుండి నిర్ముక్తుడైపోయాడు. ఏ రుణం నుండి? పితృరుణం నుండి నిర్ముక్తుడైపోయాడు. త్వయా పుత్రేణ, పుత్రుడుగా నిన్ను పొందడం ద్వారా ఆయన రుణ విముక్తుడైపోయాడు, 4 రుణాల నుండి విముక్తుడైపోయాడు. నేనేమన్నా వృద్ధుణ్ణి, మందచాక్షుషుణ్ణి, కాబట్టి నాకు భార్య లేదు, సంతానము లేదు, ఈ రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఈ వయసులో నాకు ఇంక పిల్లని ఎవరిస్తారు? రుణాదహం అనిర్ముక్తో వృద్ధోహం విగత స్పృహ మమ కో దాస్యతి సుతాం కన్యాం సంప్రాప్త యవ్వనాం. రుణాత్ అహం అనిర్ముక్త,
నేను మాత్రం పితృరుణం నుండి అనిర్ముక్త, ముక్తుణ్ణి కాలేకపోయాను. ఇంకా అలాగే వయసు మీరిపోయింది, వృద్ధుణ్ణి అయిపోయాను. విగత స్పృహ, సరిగ్గా ఎన్నాళ్ళు జీవిస్తానో కూడా స్పృహ లేదు, ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. కాబట్టి మమ కో దాస్యతి, ఈ వయసులో నాకు కహా దాస్యతి, దాస్యతి అంటే ఇవ్వడం. ఎవరు కన్యాదానం చేస్తారు నాకు? ఇంకా అమ్మాయిలు ఎవరిస్తారు? మమ కో దాస్యతి సుతాం కన్యాం, వాళ్ళ కన్యల్ని ఎవరిస్తారు నాకు ఇంకా ఈ వయసులో? అందరూ కూడా సంప్రాప్త యవ్వన, యవ్వనవతి అయినటువంటి కూతుర్ని ఎవరిస్తారు? ఎందుకంటే పిల్లల్ని కనటానికి ఆవిడ చక్కగా యవ్వనవతిపై ఉండి సౌష్ఠవమైనటువంటి, సుందరుడైనటువంటి, యోగ్యమైనటువంటి పుత్రుని కనాలి. కాబట్టి అటువంటి ఆ స్త్రీలు నాకెవరిస్తారు? ప్రజారణి మిమాం పత్నీం విముంచత్వం మహాతప, కాబట్టి ప్రజారణి మిమాం, సంతానానికి యోగ్యమైనటువంటి ఈ భార్యను విముంచత్వం మహాతప, త్వం విముంచ, నువ్వు వదిలిపెట్టు, నేను తీసుకువెళ్తాను. ఏకయా ప్రజయా ప్రీతో, ఏకయా ప్రజయ, ప్రజ అంటే సంతానం, ఏకయా ప్రజయ, ఒకే ఒక్క సంతానాన్ని సంతోషంగా పిల్లవాడిని పొందిన తర్వాత మాతరం తే దదామ్యహం, తే మాతరం దదామి, అహం తే మాతరం దదామి, నీకు నీ తల్లిని సమర్పించేస్తాను. ఒక్క సంతానాన్ని పొందితే నాకు ఆ రుణ విముక్తుడైపోతాను. కాబట్టి కాబట్టి వాళ్ళ పరమ ఉద్దేశం ఏంటంటే శారీరకమైన సుఖాలు తీర్చుకోవడం కాదు. ఇక్కడ ధర్మం ఏంటంటే పితృ రుణం తీర్చుకోవడం అంత అవసరం, అంత ప్రాముఖ్యత ఉంది ఆనాటి కాలంలో. అది చెప్పడం ఇక్కడ మనం గ్రహించాలి తప్ప ఇది ధర్మమా అధర్మమా అనేటువంటి కాదు. ఆనాటి కాలంలో ఇది అంత ముఖ్యంగా పరిగణించేటువంటి వాడు. అలా అన్నటువంటి ఆ వృద్ధుడితో ఏవముక్త శ్వేతకేతు లజ్జయా క్రోధమే ఇవాన్, ఓ పక్కన సిగ్గుపడుతున్నాడు ఆ మాటనికి, ఓ పక్కన కోపం వస్తున్నది పిల్లవాడికి. ఏవముక్త శ్వేతకేతు లజ్జయా, సిగ్గుపడుతూ, క్రోధమే ఇవాన్, ఓ పక్కన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. క్రుద్ధం తం తు పితా దృష్ట్వా, ఆ విధంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి శ్వేతకేతువుతో తండ్రి ఆ పిల్లవాడి యొక్క సన్నివేశాన్ని చూసి, ఆ ముఖ కవళికలు అవన్నీ చూసి, పితా దృష్ట్వా శ్వేతకేతుమువాచ, శ్వేతకేతువునే శాంతింపజేస్తున్నాడు, కుమారుణ్ణి శాంతింపజేస్తున్నాడు. నాయన ఇది ధర్మమే అని చెప్తున్నాడు. మా తాత కోపం కార్షి, తాత అంటే నాయన, పుత్ర, కుమార, కోపం మా కార్షి, మా కార్షి, కార్షి అంటే చేయటం, మా కార్షి అంటే అలా కోపాన్ని ప్రదర్శించమాకు నాయన, కోపాన్ని చెయ్యమా. కోపం మా కార్షీ తాత త్వమేష ధర్మ సనాతన, ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మమే, ఇది ప్రాచీన ధర్మమే నాయన ఇదంతా కూడా. అనావృతా హి సర్వేషాం వర్ణానామంగనా భువి, అనావృతా హి సర్వేషాం వర్ణన, సర్వేషాం వర్ణన, అన్ని వర్ణాల వారికి, కేవలం బ్రాహ్మణులకే కాదు, మానవ లోకంలో సమస్తమైనటువంటి వర్ణాల వారికి కూడా అనావృతామంగనా భువి, అంగన స్త్రీలలో ఈ మర్యాద భూమి మీద అంతకు ముందు నుండి సనాతనమైన ధర్మంగా వస్తున్నదే. కాబట్టి యథా గావః స్థితాపుత్ర, గావః అనే పదానికి అర్థం గోవులు అని ఒక అర్థం, రెండోది భూమి అని ఒక అర్థం. ఇక్కడ భూమిని తీసుకోవాలి, భూమి ఉన్నంత కాలము అని అర్థం. యథా గావస్థిత, భూమి ఉన్నంత కాలము, పుత్ర నాయన కుమార, యథా గావస్థితా పుత్ర స్వే స్వే వర్ణే తథా ప్రజా, స్వే స్వే వర్ణే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాలలో, వాళ్ళ వాళ్ళ వర్ణాలలో, వాళ్ళ వాళ్ళ కులాలలో, తథా ప్రజా, అటువంటి ప్రజల్ని పొందుతూ వస్తూ ఉంటారు. కాబట్టి ఆ వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా సంతానానికి ఇబ్బంది పడినప్పుడు ఇటువంటి ఆచారాలు జరుగుతూ ఉన్నాయి. తథైవ చ కుటుంబేషు న ప్రమాద్యంతి కర్హిచిత్, తథైవ కుటుంబేషు, అలాగే మన కుటుంబాలలో సమిష్టిగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలలో న ప్రమాద్యంతి కర్హిచిత్, న ప్రమాద్యంతి, ఏమరపాటు లేకుండా ఈ ధర్మం అనేటువంటిది వస్తూనే ఉంది నాయన, జాగ్రత్తగా. ఋతుకాలేతు సంప్రాప్తే భర్తారం న జహుస్తదా, ఋతుకాలం సమీపించిన తర్వాత భర్తని మాత్రం విడిచిపెట్టారు వాళ్ళు, భర్తతో సంగమించడం న్యాయం. ఋతుకాలేతు సంప్రాప్తే, ఋతుకాలం అయిపోయిన తర్వాత భర్తారం న జహు, జహు అంటే విడిచిపెట్టడం, నజహు అంటే విడిచిపెట్టకుండా భర్తతో ఉండటం అనేది వాళ్ళ ధర్మం. కాబట్టి ఇక్కడ ఆయనకి పుత్రులు లేరు కాబట్టి ఆ పుత్ర సంతానం అయ్యేంత వరకు ఈవిడ పుత్ర సంతానం ఇవ్వటానికి అర్హురాలైనటువంటిది అని
కుమారుడితో నచ్చ చెప్తున్నాడు తండ్రి ఉద్దాలకుడు. కానీ ఋషిపుత్రుడు మాత్రం, ఈ శ్వేతకేతువు మాత్రం ఆయన ఎంత మోటివేట్ చేసినా, ఎంత కౌన్సిలింగ్ చేసినా ఇది ధర్మమే అని చెప్పినా కూడా అంగీకరించలేకపోతున్నాడు పుత్రుడు. ఋషిపుత్రోధ తం ధర్మం, ధర్మం అని చెప్తున్నారు ఇక్కడ. తం ధర్మం, ఆనాటి కాలంలో ఉన్న ఆ ధర్మాన్ని శ్వేతకేతు నచక్షమి, శ్వేతకేతువు క్షమించలేకపోయాడు. నచక్షమి, దాన్ని మాత్రం సహించలేకపోయాడు. కాదు, మీరు ధర్మం అని చెప్పారు, ఇన్నాళ్ళు ఈ ధర్మమే, కానీ ఇక నుంచి ధర్మం కాదు, నేను పెడుతున్నా అని తన తపశ్శక్తితో కొడుతున్నాడు. ఇక నుంచి ఎవరైనా ఇలా చేశారు అంటే మొదలు పెడుతున్నాడు. చకార చైవ మర్యాదాం ఇమాం స్త్రీ పుంసయోర్భువి, ఇక నుంచి భూమి మీద స్త్రీ పురుషులు, కేవలం స్త్రీలకే కాదు, స్త్రీ పురుషులు, స్త్రీ పుంసయోర్భువి, ఈ భూమి మీద ఇమం మర్యాదాం, మర్యాద అనే పదానికి అర్థం ఏంటంటే చట్టము. ఈనాటి కాలం ఈ చట్టాన్ని అతిక్రమిస్తే, ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, చకార అనే పదానికి అర్థం ఏంటంటే చేసను, ఒక నియమాన్ని నేను చేస్తున్నాను ఇప్పటి నుంచి. స్త్రీ పురుషులిద్దరికీ, ఈ భూమి మీద నివసించేటువంటి స్త్రీ పురుషులిద్దరికీ ఇక నుంచి ఈ చట్టాన్ని నేను చేస్తున్నాను. చకార చైవ మర్యాదాం ఇమాం, ఇమాం అంటే ఈ చట్టం. మానుషేషు మహాభాగే నత్వేవాన్యేషు జంతుషు, ఎవరికి ఈ చట్టం చేస్తున్నారో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇక్కడ ఈ పాఠంలో. ఈ చట్టం అందరికీ వర్తిస్తుందంటే కాదు, అందరికీ కాదు. బ్రహ్మ సృష్టించినటువంటి జీవులందరికీ కాదు. మానుషేషు మహాభాగే, కేవలం మానవ మాత్రులకి మాత్రమే వర్తిస్తుంది. నతు ఏవ అన్యేషు జంతుషు, అన్య జంతువులకి మాత్రం నతు, ఈ చట్టం వర్తించదు. అందువలన ఇప్పటికీ కూడా ఆయన చట్ట ప్రకారం మనుషులు నడుచుకుని తీరాలి. జంతు పశుపక్షాదులకి మాత్రం స్వేచ్ఛా సంచారం ఉంటుంది, వాళ్ళు ఎవరితో అయినా కలుస్తారు. మానుషేషు మహాభాగే నత్వేవాన్యేషు జంతుషు, అన్యేషు జంతుషు నతు, ఈ చట్టం మాత్రం ఇతర జంతు పశుపక్షాదులకి మాత్రం లేదు, కానీ మానవులకి మాత్రం నేను చట్టం చేస్తున్నాను. తదా తదా ప్రభృతి మర్యాద స్థితేయమితి నశ్రుతం అని పాండురాజు కుంతీదేవితో చెప్తున్నాడు. నహశ్రుతం అన్నాడు చివరిలో. నహశ్రుతం అంటే అది మేము విన్నాం, అప్పటి నుంచి ఈ చట్టం, ఈ మర్యాద, ఈ నియమం అనేటువంటిది చేయబడిందని మేము విన్నాం కుంతి. తదా ప్రభృతి, అప్పటి నుంచి, ఆయన చేసినప్పటి నుంచి, ఎవరు శ్వేతకేతువు ఈ సందర్భంలో చేసినప్పటి నుంచి ఈ మర్యాద, ఈ నియమం స్థిత అంటే ఉన్నది, ఆచారంలో ఉన్నది అని మేము విన్నాం. ఏమిటది? వ్యుచ్చరంత్యా పతిం నార్యా అద్య ప్రభృతి పాతకం, అద్య ప్రభృతి నేటి నుండి, వ్యుచ్చరంత్యా పతిం నార్యా, భర్తని విడిచిపెట్టినటువంటి స్త్రీలకి పాతకం చుట్టుకుంటుంది, పాపం చుట్టుకుంటుంది ఇక నుంచి. ఎటువంటి పాపం? భ్రూణహత్యా సమం ఘోరం భవిష్యత్య సుఖావహం. భ్రూణహత్య, భ్రూణ అనే పదానికి అర్థం శిశుహత్య. చిన్న పసికందిని సంహరించినటువంటి వాడికి బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుంది. బ్రహ్మహత్యా పాపంతో సమానమైనది భ్రూణహత్య. భ్రూణహత్యతో సమానమైనటువంటిది భర్తని విడిచిపెట్టినటువంటి స్త్రీలకి పట్టుకుంటుంది. ఇక నుంచి నేను ఈ శాసనం చేస్తున్నాను అని తన యొక్క తపశ్శక్తినంతా ధారబోసి ఒక చట్టాన్ని చేస్తున్నాడు. వ్యుచ్చరంత్యా పతిం నార్యా అద్య ప్రభృతి పాతకం, అద్య ప్రభృతి నేటి నుండి ఈ పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది. ఎవరైతే అనేటువంటి వాళ్ళకి ఎటువంటి పాపం? భ్రూణహత్య, శిశుహత్య చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం భవిష్యతి, ఇక నుంచి రాబోతున్నది. భవిష్యత్ అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇక నుంచి ఇలా చేయబోయేటువంటి వాళ్ళకి జరుగుతుంది భవిష్యత్. అది కూడా అలా చేసినటువంటి వాళ్ళకి అసుఖావహం, సుఖంగా ఉంటారా? జీవితంలో సుఖంగా ఉండరు అట్లాంటి వాళ్ళు. అద్యాప్యనువిధీయంతే, అద్యాపి అనువిధీయంతే కామక్రోధ వివర్జితా, కామక్రోధ వివర్జితులై అలా సంచరించేటువంటి వాళ్ళకి ఇహ ఈ నుంచి నేను ఈ విధమైనటువంటి శాసనాన్ని విధిస్తున్నాను. ఉత్తరేషు, ఎక్కడ జరిగిందో మళ్ళీ చెప్తున్నాడు, నిన్న పాఠంలో కూడా వచ్చింది స్పెసిఫిక్ గా, ఇది నిన్న మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమాజానికి దృష్ట్యా ఈ నియమాలు కట్టుబాట్లు అనేవి ఉంటున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ రెండోసారి వ్యాసులు వారు ఇచ్చారు. రెండోసారి వ్యాసులు వారు ఇచ్చారు అంటే అది ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించాలి. ఉత్తరేషు మహాభాగే కురుష్వేవం యశస్వని. ఓ కుంతి, ఈ నియమం ఇప్పటికీ కూడా ఆ కురుభూముల్లో ఉంది. కురుభూములు అంటే హస్తినాపురం నుంచి లెక్క వేసుకోవచ్చు. ఈ హస్తినాపురానికి ఎటువైపు అనేది స్పెషల్ గా ఇచ్చారు అక్కడ. ఉత్తరేషు కురుష్వేవం అంటే ఉత్తర కురుభూములు అంటే
రష్యా ప్రాంతము మొదలైనటువంటి ప్రాంతాలను ఉత్తర కురుభూములు అంటారు. ఓ మహాభాగే అమ్మాయి కుంతి, ఉత్తర కురుభూముల్లో ఈ విధమైనటువంటి ఆచారం అప్పుడు ఈ కట్టుబాటు ఆ శ్వేతకేతువు చేత చేయబడింది. పురాణ దృష్టో ధర్మోయం పూజ్యతే చ మహర్షిభిః. పురాణమైనటువంటి ఈ ధర్మం అయం ధర్మ పురాణ దృష్టో ధర్మోయం పూజ్యతే చ మహర్షి అయం మహర్షిభి, ఈ మహర్షి చేత ఈ ధర్మం అనేటువంటి ఈ విధంగా నెరవేర్చబడింది. భార్యాం తథా వ్యుచ్చరత కౌమార బ్రహ్మచారిణీం పతివ్రతామేతదేవ భవితా పాతకం భువి. ఏ పతివ్రత అయినటువంటి స్త్రీ అయినా సరే ఈ విధంగా భర్తకి అనుగుణంగా నడుచుకోకపోతే ఈ విధమైనటువంటి పాపకార్యం చుట్టుకుంటుంది. ఇంకొక సవరణ చేశాడు ఆ చట్టానికి ఈ మహానుభావుడు. సవరణ అంటే అడ్జస్ట్మెంట్. ఏం సవరణ చేశాడంటే, భర్త నియోగిస్తే మాత్రం దోషం ఉండదు. ఈ పాయింట్ కావాలి పాండురాజుకి ఇప్పుడు ఈ విషయం కావాలి. ఏమిటంటే, పైన సవరణ చట్టం చేశాడు, చట్టాన్ని కొంచెం సవరించాలి. ఎందుకంటే ధర్మమే. మళ్ళీ పితృరుణం తీర్చుకోవాలి అంటే ఒక అవకాశం కావాలి. అదేంటంటే నియుక్త పతినా భార్య, పతినా నియుక్త భార్య అంటే భర్త చేత నియమించబడినటువంటి భార్య యద్యపత్యస్య కారణాత్, ఒకే ఒక్క కారణంతో తాను బయటికి వెళ్ళొచ్చు, గుమ్మం బయటికి. ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమం. ఏ కార్యం అంటే అపత్యస్య కారణాత్, సంతానము లేనటువంటి కారణంతో భర్త నియోగిస్తే గనక నకుర్యాత్ తథా భీరు సేనః సుమహదాప్నుయాత్. ఆ సందర్భంలో భర్త చెప్పినట్టు నడుచుకోవచ్చు సంతానం కోసమని. అది ఏ విధంగా అనేటువంటిది మనం నిన్న చెప్పుకున్నాం. ఆ క్రమంతో ఒకవేళ భర్త చెప్పినటువంటి విధంగా నడుచుకోకపోతే పాపం వస్తుంది ఆ భార్య గని ఇప్పుడు ఈ పంక్తిలో చెప్తున్నారు. కుర్యాత్ అంటే భర్త చెప్పినట్టు నడుచుకోవడం. పక్కనే నా అనే అక్షరం పెట్టాడు. కుర్యాత్, ఒకవేళ భర్త చెప్పినటువంటి ఆ సందర్భంలో భార్య ప్రవర్తించకపోతే, లేదు నేను అలా ప్రవర్తించను, నేను ఇలాగే ఉంటాను, ఏకపత్ని వ్రతురాల్ని అని గనక చెయ్యకపోతే కుర్యాత్ తథా భీరు సైనః సుమహదాప్నుయ. సైనః అనే పదానికి అర్థం ఇక్కడ పాపము అని అర్థం. పాపం. సుమహదాప్నుయాత్ సైనః, మహాపాపం చుట్టుకుంటుంది ఆ భార్యకి. భర్త నియోగించిన తర్వాత ఆ భార్య మరొకరికి ఈ విధమైనటువంటి పితృరుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే సైనస్సు మహదాప్నుయాత్, అది మహాపాపం కిందకు వస్తుంది అలా చేయకపోతే. ఆ ఒక్క చట్టాన్ని ఈ విధంగా సవరించాడు శ్వేతకేతు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కుంతి నాకు పుత్ర సంతానం పొందే యోగం లేదు కాబట్టి నేను నియోగిస్తున్నాను, కుంతి నువ్వు వేరొకరి ద్వారా సంతానం పొందు అని. సంతానం పొందడానికి పూర్వం ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఆ ధర్మాన్ని ఎక్కడ చట్టం తయారు చేయబడిందో ఆ చట్టం కూడా చెప్పి మరి కుంతిని ప్రోత్సహిస్తున్నాడు పాండురాజు. ఈనాటి కాలంలో లా చదువుకున్నటువంటి వాడు కోర్టులో ఒక కేసు వాదించాలంటే ఆ కేసు ఫలానా సంవత్సరం ఫలానా వాళ్ళు వాదించారు, ఇదిగో ఈ ఉదాహరణ అని చెప్పి ఫలానా కోర్టులో ఫలానా ఊళ్ళో ఈ విధంగా తీర్పునిచ్చారని మరి చెప్తారు. ఎంత చక్కగా అదే విధంగా అదే ప్రాసెస్ లో పాండురాజు చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. ఇది తేన పురాభీరు మర్యాద స్థాపిత బలాత్. ఈ విధంగా పూర్వం, పురా అంటే పూర్వం, మర్యాద, ఈ మర్యాదని స్థాపించడం జరిగింది శ్వేతకేతు. ఉద్దాలకస్య పుత్రేణ ధర్మ్యం యా వై శ్వేతకేతునా. ఉద్దాలకుడి పుత్రుడైనటువంటి శ్వేతకేతు ఈ విధమైనటువంటి ధర్మం స్థాపించాడు అని పాండురాజు కుంతీదేవికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాబట్టి నువ్వు ఇంకా 2 ఉదాహరణలు కూడా చెప్తున్నాడు, ఇంకో 2 శ్లోకాలు. అసలు నేనే నా తండ్రి ఎలా కన్నాడో నీకు తెలుసు, వ్యాస భగవానుడు. ఇదే ధర్మంలో నా తండ్రి వ్యాస భగవానుడు అంబాలిక ద్వారా నాకు జన్మనిచ్చాడు అంటూ ఆ ఉదాహరణ కూడా చెప్పి ఆ తర్వాత కాబట్టి నువ్వు ఏదైనా ప్రయత్నం చేయాలని అప్పుడు కుంతీదేవి విషయం చెప్తుంది. నాకు మంత్రోపదేశం ఉంది తెలుసా అంటూ అప్పుడు మొదలు పెడుతుంది కుంతీదేవి. అది రేపటి పాఠంలో ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి. రేపటి పాఠంలో అది ముగించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.